నువ్వు చనిపోవడం ఏంటి, నేను చనిపోవడం ఏంటి, ఈ కట్టే ఏదో ఒక రోజు నిశ్శబ్దం అయిపోవడం ఏంటి? మన చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఆ పోర్చడానికి వెళ్ళిన అలా పూడుస్తున్నప్పుడు అందరూ పైన మట్టి వేస్తున్నారు. నాకు అనిపించింది అది లోతుగా తవరు కానీ గొడవ పెడతాను, అడుగు తీయండిరా, పైన తీసేరేటట్టున్నారు. నేను అనుకున్నాను ఆ లోపలికి అలా చూస్తున్నా, మనకి ఎప్పుడు తెలిసిన మాటలే కానీ ఆ సీన్లో నిలబడినప్పుడు మనకు అనిపిస్తాయి. సెంట్లు కొట్టుకుని, బట్టలు వేసుకుని, బ్రాండెడ్ బట్టలు వేసుకుని, రకరకాల సోగ్గా తిరిగి మన అందరికీ నచ్చని మట్టి కుప్పలో ఒక రోజు మనల్ని కప్పెట్టి ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారంటే అలా ఒకడు వస్తాడు, ఇప్పుడు మట్టి వేస్తారు, సమాధి చుట్టూ మాట్లాడుకుంటారు. చిన్నోడు వచ్చాడా, పెద్దోడు వచ్చాడా, ఇంకెవరైనా చూడాల్సిందా, చివరిగా ముఖం చూడాల్సిందే. చివరగా ముఖం చూడడం ఏంటి, మళ్ళీ ఆ ముఖం చూడమా? చూడం. అడుగుతున్నా, ఎందుకు చావాలి, ఎందుకు మరణించాలి, ఎందుకు నిశ్శబ్దం అయిపోవాలి? ఈ చావుకోవాలేంటి, ఈ పుట్టడం ఏంటి, ఈ మధ్యలో తినడం ఏంటి, ఈ మధ్యలో రాత్రి ఏంటి, పగలేంటి, ఈ రోజులు అయిపోవడం ఏంటి, సంవత్సరాలు అయిపోవడం ఏంటి, 26 ఏంటి, 27 ఏంటి, తర్వాత 30 రావడం ఏంటి, అసలు అంతా ముందుకు పోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాను చెప్పినా, నీ సావు ఎదురు కూడా నేను వెళ్తున్నావు, నా సావు ఎదురు కూడా నేను వెళ్తున్నా. ఒకరోజు మనందరికీ ఎండ్ టైం ఉంది, దాని పేరు మరణం. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు చనిపోవాలి?